ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వైరాగ్యవిద్యా నిజభక్తియోగా శిక్షార్థమేకः పురుషः పురాణः శ్రీకృష్ణచైతన్యశరీరధారీ కృపాంబుధేరస్తం అహం ప్రపద్యే. నమో విష్ణుపాదాయ గౌరప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తిప్రపన్నతీర్థగోస్వామి నామినే. శ్రీరూపానగ సారస్వత శ్రీధర నగతా సన్నిహితం త్వాం నవద్వీపధామ సేవానిష్టం దివ్య సద్గుణాన్ భూషితం. పతితానాం విమోచనాయ కృష్ణనామామృతప్రదాయకం వందే తం భక్తి ప్రపన్నతీర్థం శ్రీ గౌరకృష్ణ ప్రేమప్రదం. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో మనం విభీషణుడు రావణాసురుడు మధ్యన జరిగినటువంటి సంఘటన నుంచి మనం ఏం తెలుసుకోవాలని చెప్పుకుంటున్నాం కదా. అంటే ఇప్పుడు రాముడి వైపు విభీషణుడు చేరారు. రాముడి వైపు చేరటం అనేది చాలా గొప్ప సాహసంతో కూడినటువంటి పని. ఎందుకంటే సాధారణంగా ఎప్పుడైనా యుద్ధం జరిగేటప్పుడు అవతల వైపు వాళ్ళు యువతల పక్క సైన్యానికి వచ్చి శరణాగతి కోరినప్పుడు వాళ్ళకి ప్రాణరక్షణ కల్పించాలి. ముఖ్యంగా వాళ్ళకి ప్రాణరక్షణ కల్పించకపోతే అవతల వాళ్ళే చంపేస్తారు. ఎక్కడి నుంచి అయితే వచ్చారో వాళ్ళు ద్రోహిగా భావించి చాలా కఠినంగా శిక్షిస్తారు. మరి అందులోకి రాక్షసుల విషయానికి వస్తే ఇలాంటి వాళ్ళని అందరినీ కూడా చాలా క్రూరంగా చంపేవారు. ఈ రావణాసుడికి సంబంధించినటువంటి ఆ సైన్యం అంతా కూడా. అయినప్పటికీ కూడా ఏం జరుగుతాదో అని తెలిసినప్పటికీ కూడా విభీషణుడు మాత్రం ధైర్యంగా రాముడి పైనే ఆయన దృష్టి పెట్టుకొని ఆ సముద్రాన్ని దాటి ఆ రాముడి శిబిరానికి చేరుకుంటారు. అయితే అక్కడ మొట్టమొదటి విభీషణుడు ఎప్పుడైతే చూస్తారో ఈ వానర సైన్యం వాళ్ళందరూ కూడా అతన్ని అనుమానిస్తారు. ఎందుకంటే రాక్షసులు ఎప్పుడూ కూడా వాళ్ళకి ధర్మం అనేది ఏమి ఉండదు. ఎప్పుడూ మోసగించి గెలిచి విజయాన్ని సంపాదించే వాళ్ళే కానీ ధర్మాన్ని పాటించి విజయాన్ని సాధించగలిగేటటువంటి వాళ్ళు కాదు రాక్షసులు. ఆ విధంగానే అందరూ కూడా ఆయన్ని అనుమానిస్తారు. కానీ ఒకే ఒక్కరు అనుమానించరు, అది హనుమంతుడు. హనుమంతుడు మాత్రం విభీషణ్ణి అతను చాలా నిష్కపటత్వంతో ఉన్నారన్న విషయాన్ని ఆయన గుర్తిస్తారు. ఇప్పుడు హనుమంతుడు ఇచ్చినటువంటి సలహాన్ని పాటించి శ్రీరామచంద్రుడు విభీషణ్ణి ఆహ్వానించి ఆయన ఎప్పుడైతే విభీషణుడు శరణాగతిని కోరుకుంటారో ఆయన మాటల్ని గౌరవించి రాముణ్ణి విభీషణ్ణి ఆలింగనం చేసుకుంటారు. అంతేకాకుండా ఆయన ఒక గొప్ప వాగ్దానాన్ని ఇస్తారు. ఒక శ్లోకం ఉన్నది దీనికి. ఈ శ్లోకం స్వయంగా శ్రీరామానుజాచార్యులు చెప్పారు. ఈ భక్తి మార్గంలోని ముఖ్యంగా రామాయణంలో ఉండే శ్లోకాలన్నిటికంటే చాలా గొప్ప శ్లోకం ఇదని. ఆ శ్లోకంలో ఏమని వివరించున్నదంటే, అంటే స్వయంగా రాముడు చెప్పిన మాటని ఈ శ్లోకం ద్వారా రామానుజాచార్యులు కూడా చెప్తున్నారు. ఏమిటి ఆ మాట? ఎవరైనా ఒక్కసారి మనస్ఫూర్తిగా నాకు శరణం వేడితే, అంటే శ్రీరామచంద్రుడు చెప్తున్నారు, ఎవరైనా ఒక్కసారి మనస్ఫూర్తిగా నా శరణాన్ని వేడితే వారికి నేను శాశ్వతమైన రక్షణని కల్పిస్తాను. అంటే మరి ఇది అబద్ధమా నిజమా? భగవంతుడు చెప్తున్నారంటే అది ఖచ్చితంగా నిజమే. మరి మనం ఎందుకు శ్రీరామచంద్రుడి శరణం కోరుకోకూడదు? ఒక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటే చాలు, మళ్ళీ మళ్ళీ అవసరం లేదు. ఒక్కసారి కోరుకుంటే శాశ్వతంగా, అంటే పరిమితంగా మనం కోరినా కూడా భగవంతుడి నుంచి వచ్చేది శాశ్వతమైనటువంటి రక్షణ. ఇప్పుడు రాముడి రక్షణ ఎంత గొప్పదంటే ఈ యొక్క రాముడు చెప్పినటువంటి మాట అందరికీ వర్తిస్తుంది. అంటే ఎంత పాపం చేసిన వాడికైనా వర్తిస్తుంది. అంతెందుకు రాముడే ఇంకొక మాట కూడా చెప్పారు. ఇదే క్షణంలో రావణాసురుడు కూడా తన శరణాన్ని కోరి వస్తే ఆయన చేసిన తప్పులన్నిటినీ కూడా క్షమించి ఆయనకు కూడా రక్షణనిస్తానని ప్రకటించారు. ఇంతకన్నా గొప్ప విషయం ఏముంటుంది చెప్పండి? అంటే ఇప్పుడు రావణాసురుడు కూడా భయం పడక్కర్లేదు ఎవరికి కూడా. ఆ లంక అంతా మిగులుతుంది, అందరూ ప్రాణాలతో ఉంటారు, విధ్వంసం జరగదు, రావణాసురుడు కూడా ప్రశాంతంగా పరిపాలించుకోవచ్చు. కానీ అలా జరగలేదు. అంటే రాముడు రక్షణ కల్పిస్తానంటున్నారు, ఎవరిని కూడా నేను హాని చేయనని. కానీ ఒప్పుకోడే. అందుకే ఇప్పుడు రాముడికి విభీషణుడికి మధ్యన గొప్ప మిత్రత్వం కలిగింది. రావణాసురుడు బతికి ఉన్నా కూడా
ఆ బతికున్న సమయంలో కూడా విభీషణుడికి లంకకు రాజుగా పట్టాభిషేకం చేస్తారు. ఇది ఎంత విచిత్రంగా ఉంటదంటే, ఒక రాజు బతికి ఉంటుండంగా ఇంకొకరికి పట్టాభిషేకం అనేది ఎవ్వరూ చెయ్యరు. కానీ రాముడు జరిపించారు విభీషణుడికి. ఎందుకంటే 2 విషయాలు ఇక్కడ చాలా స్పష్టంగా మనం తెలుసుకోవాలి. విభీషణుడికి లంకకు రాజుగా పట్టాభిషేకం చేస్తున్నారంటే, దాని యొక్క సూచన ఖచ్చితంగా యుద్ధంలోని శ్రీరామచంద్రుడు విజయాన్ని సాధిస్తారు అని. అదొక సూచన. ఇంకొకటి సూచన ఏంటి? తన ఉద్దేశం అంటే శ్రీరామచంద్రుడి ఉద్దేశం లంకని నాశనం చెయ్యాలనో, లేదా లంకని ఆక్రమించుకోవాలని ఆయనకి ఎటువంటి ఆశ లేదు. కేవలం రావణాసురుడు లాంటి వారి అహంకారాన్ని తొలగించి, ఇదిగో ఈ విభీషణ్ లాంటి గొప్ప బాధ్యతపరుడైనటువంటి ఒక పాలకుడిని అక్కడ నియమించాలనేసి. అదే విధంగా విభీషణ్‌ని కూడా రామున్ రాముడు ఎంతైతే తన పైన నమ్మకాన్ని చూపించారో, అంతే నమ్మకాన్ని విభీషణుడు కూడా ఆహ్, రాముడికి చూపిస్తారు. రావణాసుడు ఎంతోమంది గూఢచారుల్ని పంపిస్తూ ఉంటారు. వాళ్ళు హ్మ్, ఏ తంత్రాలు, మంత్రాలతోని, మాయలతోని వానరుల కింద కూడా వాళ్ళు మారిపోగలరు. కానీ ఆ విభీషణుడు మాత్రమే గుర్తించగలుగుతారు. అంతే కాకుండా ఈ యుద్ధం జరిగేటప్పుడు తాంత్రికుల నుంచి, మాయ నుంచి ఎలా తప్పించుకోవాలో తెలిసేది కాదు వానరులకి, సేనాధిపతులకి. అటువంటప్పుడు కూడా విభీషణుడు ఎలాగ కొల్లగొట్టాలో అవతల వాళ్ళని, ఆ రహస్యాలన్నిటినీ కూడా వానరుల సైన్యానికి చెప్పడం జరిగింది. అంటే ఈ విషయం ద్వారా మనం తెలుసుకోవాల్సిన చాలా ఉన్నాయి. ఏంటది? మనం ఒక్కొక్కసారి భౌతిక ప్రపంచం వేరు, ఆధ్యాత్మిక ప్రపంచం వేరు, పూర్తిగా ఒకదానికొకటి భిన్నంగా ఉన్నాయని ఆలోచించక్కర్లేదు. చాలా విషయాల్లోని రెండిటిని కూడా సమన్వయం చెయ్యొచ్చు. ఎలాగా? ఇప్పుడు విభీషణుడు బంధాల్ని వదిలిపెట్టేశారు. ఎవరి కోసం వదిలిపెట్టారు? శ్రీరామచంద్రుడి కోసం సొంత బంధాలనే వదిలిపెట్టారు. మనం కూడా నిజంగా రాముని యొక్క సేవ చేయడానికి అటువంటి పరిస్థితి వస్తే, అంటే కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా శ్రీరామచంద్రుడి భక్తులయ్యారంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. పోనీ అది కూడా అవసరం లేదు. మనం శ్రీరామచంద్రుడికి సేవ చేస్తున్న విషయం మన కుటుంబ సభ్యులకి తెలిసి దాన్ని ప్రోత్సహించకపోయినా పర్వాలేదు. దాన్ని ఆపడానికి ప్రయత్నించకూడదు. మధ్యలో వాళ్ళు అడ్డుగోడగా నిల్చోకూడదు. అలా అడ్డుగోడగా నిల్చున్నప్పుడు కుటుంబాన్ని వదిలి భగవంతుడి సేవకి వెళ్ళొచ్చు. తప్పేమీ లేదు. విభీషణుడు కూడా అదే చేశారు కదా! రాముడి శరణమే గొప్పది బంధువుల కంటే, ఆత్మీయుల కంటే అని. మనం కూడా అదే పని చేయొచ్చు. అంటే ఏ ఎలాంటి బంధువుల్ని వదిలిపెట్టడం, భౌతిక బంధాలనన్నిటినీ కూడా విడిచి ఆధ్యాత్మిక బంధాన్ని ఏర్పరచుకోవడం ఇక్కడ. ఇంకొక విధం కూడా ఆలోచించొచ్చు మనం. అంటే భక్తి తత్వాన్ని మనం సరిగా అర్థం చేసుకుంటే, ఈ భౌతిక ప్రపంచం ఎవరు సృష్టించారు? భగవంతుడే కదా సృష్టించారు. భౌతిక ప్రపంచం అయితే ఏటి, ఆధ్యాత్మిక ప్రపంచం అయితే ఏటి, రెండూ కూడా భగవంతుడు సృష్టించినవే. కానీ మనం అలా చూడలేకపోతున్నాం. రెండు పరమాత్ముడి నుంచే ఉద్భవించాయి. కాబట్టి వీటిని ఎలాగా దైవానికే సేవ చేయడానికి ఉపయోగించుకోవచ్చో అని మనం ఆలోచించాలి. ఉదాహరణకి పువ్వులు పూస్తాయి కదా! మొక్కలకి మంచి మంచి పువ్వులు పూస్తాయి. అవేమి ఆధ్యాత్మిక ప్రపంచానికి సంబంధించినటువంటి పువ్వులు కాదు కదా! ఈ భౌతిక లోకానికి సంబంధించినవే. కానీ ఆ పువ్వుని ఎప్పుడైతే మీరు భక్తితోని అవి కోసి, అది శ్రీరామచంద్రుని పాదాలకి అర్పించి, ఆ పువ్వుని మళ్ళీ ప్రసాదం కింద మీరు పుచ్చుకొని ఆ చెవు దగ్గరో, తల కిందో పెట్టుకుంటారు. అంటే ఇప్పుడేమైంది? భౌతికమైనటువంటి వస్తువు ఆధ్యాత్మిక వస్తువు కింద మారిపోయింది. భోగం కింద మీరు అనుభవించాల్సింది భగవంతుడి ప్రసాదం కింద మారిపోయింది. అంటే పువ్వులు మీకు కావాలంటే మీ అందం కోసం పెట్టుకోవచ్చు పువ్వుల్ని. కానీ అదే పువ్వుల్ని ముందు భగవంతుడి పాదాలకు అర్పించి అప్పుడు పెట్టుకోండి. అప్పుడేమవుతది? అది భక్తి అవుతది. భోగం అవ్వదు. అది ప్రసాదం అవుతది. అలాగే మీ ఇష్టం వచ్చినట్టుగా ఏది కావలిస్తే అది మనం తినేస్తా ఉంటాం రోజుకిని. అవన్నీ కూడా భౌతిక పదార్థాలే కదా! ఆ బియ్యం కానీ, కాయగూరలు కానీ, ఫలాలు కానీ, ఏది తీసుకున్నా ఈ భౌతిక లోకంలోనే పండినవి కాబట్టి అన్నీ భౌతిక వస్తువులే.
కానీ ఆ వస్తువులు ఎప్పుడైతే భగవంతుడికి నైవేద్యం కింద అర్పించారో అది ఆధ్యాత్మిక పదార్థం అయిపోయింది. ఇప్పుడు ఆ ఆధ్యాత్మిక పదార్థాన్ని మీరెప్పుడైతే భుజిస్తారో ప్రసాదం కింద, మీ మనసు ప్రశాంతంగా ఉంటది. మీ యొక్క క్యారెక్టర్ మారిపోతూ ఉంటది. మీరు చూసే దృష్టికోణం మారిపోతూ ఉంటది ప్రతీది కూడా. అంటే ప్రసాదానికి అంత శక్తున్నది. ఇందులో ఏం కష్టమున్నది చెప్పండి? ఒక్క 5 నిమిషాలు పడతది. వంట చేశారు. అంటే వంట అంటే మీకిష్టం వచ్చినవన్నీ చేయకూడదు. టీలు, కాఫీలు, షర్బత్తులు, తర్వాత నాన్ వెజ్‌లు, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలు ఇలాగ ఇష్టం వచ్చినవన్నీ పెట్టేది కాదు భగవంతుడికి. అంటే అశౌచమైనటువంటి పదార్థాలు భగవంతునికి అర్పించకూడదు. శౌచమైనటువంటి పదార్థాలు మాత్రమే అర్పించాలి. ఏది అశౌచమో, ఏది శౌచమో అనేది శాస్త్రాల్లోని చాలా క్లియర్‌గా వివరించి ఉన్నాయి. దీని ఉద్దేశ్యం ఏంటంటే, మనం కూడా అశౌచమైనటువంటి పదార్థాన్ని తినకూడదని. ఎందుకంటే, అలాంటి పదార్థాన్ని తింటే మన మనసు కూడా అశౌచం అయిపోద్ది కదా! అప్పుడు మన ఆలోచన తీరు కూడా అలాగే ఉంటది. అందుకే ఇప్పుడు ఎందుకు బయట బాహ్య ప్రపంచంలోని ఇన్ని దుర్మార్గమైనటువంటి పనులు జరుగుతున్నాయంటే, అందరూ అశౌచంగా ఉన్నారు. వాళ్ళ అలవాట్లు కానీ, వాళ్ళ బుద్ధి కానీ, వాళ్ళ ఆలోచన తీరు కానీ, వాళ్ళు తినే తిండి కానీ, వాళ్ళు చూసేది కానీ, వాళ్ళు వినేది కానీ, వాళ్ళు మాటాడేది కానీ అన్నీ అశౌచమైనవే. అంటే భగవంతుడికి ఏదైతే అర్పించగలమో అది తినాలి. అంటే భగవంతుడు తినేదే మనం తినగలగాలి. అది అన్నిటికన్నా ఉన్నతమైనటువంటి పదార్థం కదా! ప్రసాదమైన దాంట్లో అంత శక్తుంటది. మనలో ఏ లోపాలున్నాయో అన్నీ కూడా అన్ని రోగాల్ని కూడా నిర్మూలిస్తది ఈ ప్రసాదం అనేది. మానసిక రోగాలు, శారీరక రోగాలు, ముఖ్యంగా భగవంతునికి దగ్గరయ్యేటట్టుగా చేస్తది ప్రసాదం. నిజానికి ఆధ్యాత్మిక ప్రపంచం ఎలా ఉంటాది? ఆ అనుభవం ఎలా ఉంటాది? మనకి స్వయంగా తెలియదు. అంటే దాన్ని రుచి చూడలేం స్వయంగాన. కానీ ప్రసాదం, ప్రసాదం డైరెక్ట్‌గా మనం రుచి చూడగలుగుతాం కదా! భగవంతుడికి నైవేద్యం పెట్టి. అందుకోసమే భౌతిక పదార్థాల్ని ఆధ్యాత్మికంగా ఎలాగ ఉపయోగించుకోవచ్చో ఆ ప్రయోజనం కోసం మనం తెలుసుకోవాలి. ఆ సమన్వయాన్ని మనం తెలుసుకొని ఆ విధంగా మనం ఉపయోగించుకోవాలి అన్నిని. మన జీవితాన్ని కూడాను. బాగా సంపాదించుకోవచ్చు. మనకొచ్చిన సంపాదనలో కొంత భగవంతుడు పండగప్పుడు ఆ ప్రసాదాలు చేసి అందరికీ కూడా ఆ ప్రసాదాలు పంచేటట్టుగా మనం కొంత సంపాదనని ఇచ్చినట్టయితే భౌతికమైనటువంటి సంపాదన అప్పుడు ఆధ్యాత్మిక సంపాదన అయిపోయింది. అంటే ఎంత సులువు చేశారు చూడండి భగవంతుడు. ఏమీ కష్టపడక్కర్లేదు. ఉండే పదార్థాలతోని బాగా దొరికినటువంటి మనకి చాలా అందుబాటులో ఉండే వస్తువులతోనే మనం భక్తి మార్గంలోకి చాలా సులువుగా వెళ్ళిపోవచ్చు. భౌతిక విషయాల్ని పూర్తిగా వదిలిపెట్టవలసిన అవసరం లేదు. భౌతిక విషయాల్ని, భౌతిక వస్తువుల్ని, భౌతిక సంబంధాల్ని ఆధ్యాత్మిక అంశాల కింద మనం మార్చుకోవచ్చు. ఈ విధంగా ఏమవుతది? భగవంతుడితోని మనకి సమన్వయం కుదురుతది. భగవంతుడితో మన బంధం పెరిగిపోతూ ఉంటది రోజుకిని. అందుకే మనం 3 విషయాల్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఆధ్యాత్మికకు సహకరించే వస్తువులు, బంధాలు. ఆ! అంటే వీటిలన్నిటిని కూడా భగవంతుడి సేవలోనే ఉపయోగించాలి. పువ్వులు భగవంతుడి సేవలో ఉపయోగించొచ్చు కదా! అలాగే పూజా సామాగ్రి భగవంతుడి సేవలో. మనం తినే పదార్థాలన్నీ కూడా నైవేద్యం కింద పెట్టొచ్చు. వీటిలన్నిటిని ఖచ్చితంగా భగవంతుడి సేవకి ఉపయోగించాలి. ఏవైతే మనం ఉపయోగించగలుగుతామో. ఆధ్యాత్మికంగా కానివి వీటిని క్రమబద్ధీకరించాలి. అంటే రెగ్యులరైజ్ చేయాలన్నమాట. మన ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాలు చూడడం, వినోదాలు, ఇవన్నీ మరి తప్పవు. కుటుంబంలో ఉంటాం. మనం గృహస్థాలుంటారు. వీటిని పూర్తిగా నిర్మూలించడం అనేది కుదరదు. కానీ విచ్చలవిడితనం ఉండకూడదు ఇలాంటి విషయాల్లోని. క్రమంగా ఇవన్నీ కూడా ఉండాలి. కొంతవరకే. ఒక అరగంటో, గంటో, 2 గంటలు మహా అయితే అంతవరకే. దానికి మించి రోజంతా అదే పనిలో ఆ సీరియల్‌లు చూసుకుంటూ, సినిమాలు చూసుకుంటూ, లేకపోతే బయట ఇష్టాసారంగా తినటం, తిరగటం ఇవన్నీ ఉండకూడదు. ఆధ్యాత్మిక కానివి. మరి ఆధ్యాత్మికంకి వ్యతిరేకంగా ఉండేవి, విరుద్ధంగా ఉండేవి పూర్తిగా మీరు వదిలిపెట్టేయాలి. జూదం ఆడడం.
ఇది పూర్తిగా ఆధ్యాత్మికకు విరుద్ధమైనది. మరి మద్యం సేవించడం, మరి అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, మాంసాహారం భుజించడం, ఇవన్నీ కూడా ఆధ్యాత్మికకు విరుద్ధమైనవి. ఇలాంటివి చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా ఉంటాయి. ఒకరిని మోసం చేయడం, ఒకరి పైన అసూయ పడడం, ఇవన్నీ కూడా ఆధ్యాత్మికకు విరుద్ధం. అహంకారం చూపించుకోవడం, ఇవన్నిటిని కూడా మనం పూర్తిగా వదిలిపెట్టేయాలి. 3 రకాలు. ఒకటి డైరెక్ట్‌గా ఆధ్యాత్మికకు సహకరించేవి. వీటినెప్పుడు కూడా భగవంతుడి సేవలో మీరు పెట్టాలి. ఆధ్యాత్మికంగా కానివి ఉంటాయి. వాటిని కొంచెం ఆహ్, క్రమబద్ధీకరించాలి. పూర్తిగా కాకుండా కొంతవరకు. మరి విరుద్ధంగా ఉండేవి, ఆధ్యాత్మికకు విరుద్ధంగా ఉంటే పూర్తిగా మీరు వదిలిపెట్టేయాలి. అంటే విభీషణుడు కథ ద్వారా మనం ఈ శరణాగతి అనేది ఎంత గొప్పదో, మరి ఆ శరణాగతి కూడా ధర్మాన్ని పాటించుతూ విభీషణుడు వచ్చారు. మొత్తం భౌతిక బంధాలన్నిటిని కూడా త్రుంచుకొని వచ్చేసారు విభీషణుడు. హ్మ్. అంతేకాకుండా విభీషణుడితో పాటు మరో నలుగురు మిత్రులను కూడా రాముడు శరణాగతి అయ్యేటట్టుగా మార్గనిర్దేశాన్ని చేశారు ఆయనకి. రాముడు శరణం అందేటట్టుగా చేశారు. మరి మనం కూడా ఈ భక్తి మార్గంలోకి వచ్చి మనకి తెలిసినది, మనకు అర్థమైనది ఆ శ్రీరామచంద్రుడిని గురించి 4 మాటలు చెప్పి వాళ్ళని కూడా ఈ భక్తి మార్గానికి మీరందరూ కూడా దయచేసి ప్రయత్నించి మీరు తీసుకొని రావాలి. విభీషణుడు ఇంకొక నలుగురిని ఎలా తీసుకొనొచ్చారో మీరు కూడా మీకు ఎంత శక్తి ఉంటదో అంత శక్తితోనే. భగవంతుడు మీరు విఫలమయ్యారా మీ ఉద్దేశాల్లోని, లేకపోతే విజయవంతులయ్యారా ఇదేమి చూడరు. మీరు ప్రయత్నం చేశారా లేదా అనేది ముఖ్యం అంతే. అంటే విభీషణుడు అందరికీ మేలు చేసే శ్రేయోభిలాషిగా అప్పుడు నిల్చున్నారు. మనం కూడా అందరికీ మేలు జరగాలి. మేలు జరగడం అంటే ఏదో ఏదో విషయంలో సహాయం చేయడం కాదు. భగవంతుడి దగ్గరికి చేరుకునేటట్టు చేసేదే నిజమైనటువంటి శ్రేయోభిలాషకరమైనటువంటి పని అది. ఇంతకన్నా మించినటువంటి ఉత్తమమైనటువంటి పని ఏది కూడా జీవుడికి అంటే మనిషికి లేదు. అందరూ అంటారు కదా! మానవ సేవే మాధవ సేవ అంటారు. అది అబద్ధం. మానవులకి సేవించడం వల్ల భగవంతుడికి సేవించడం అవ్వదు. దాన్ని ఉల్టా చేయండి. మాధవ సేవే మానవ సేవ. ముందు మాధవుడిని సేవిస్తే మీ యొక్క ప్రక్రియ మారుతది. దాని ద్వారా అందరికీ కూడా ఏది మంచి జరగాలో ఆ పనిని మాత్రమే చేస్తారు. మీరు తీసుకునే నిర్ణయాలు కూడా అలా ఉంటాయి. నిజమైన సేవ ఏంటంటే మానవ సేవ కాదు. మానవుడిని మాధవుడికి అంటే భగవంతునికి కలిపినప్పుడు అది నిజమైన సేవ. ఇంతకన్నా మించిన సేవ ఏమీ ఉండదు. హాస్పిటల్ కట్టించడం కాదు. పెద్ద పెద్ద కాలేజీలు, స్కూళ్ళు కట్టించి చదువులు చెప్పడం కాదు. నువ్వు ఆత్మవి అన్న విషయాన్ని చెప్పలేనటువంటి కాలేజీ చదువు, స్కూల్ చదువు ఎందుకు పనికొస్తాయి చెప్పండి? కేవలం డబ్బులు సంపాదించుకోవడం కోసం మాత్రమే అయితే అన్ని కష్టాలు పడి, అన్ని ప్రాజెక్ట్ పనులు చేసి, ఆరోగ్యాన్ని పాడు చేసుకొని, చివరాఖరికి నేను ఈ శరీరాన్ని కాదు ఆత్మని అన్న విషయాన్ని చెప్పేటటువంటి స్కూలు ఒక్కటి లేదు ఈరోజు. ఒక్క కాలేజీ లేదు. శ్రీరామచంద్రుడి గురించి చెప్పేటటువంటి కాలేజీ లేదు. భగవద్గీత గురించి చెప్పేటటువంటి కాలేజీ ఒకటి లేదు. అటువంటి చదువులు ఎందుకు పనికొస్తున్నాయి? పనికిరావు. అలాగని మానేయమని కాదు. వాటితో పాటు మన పిల్లలకి ఇవన్నీ కూడా మీరే చెప్పాలి. అలవాటు చెయ్యాలి. ఇవన్నీ చిన్నప్పటి నుంచి అలవాటు చేశారంటే ఏ గొడవ ఉండదు. పెద్ద అయిన తర్వాత ఎంత చెప్పినా వినిపించుకునే అవకాశం ఉండదు. వాళ్ళకి ఆ స్ఫూర్తి కలగాలి కానీ అంతవరకు కుదరదు కదా! కానీ చిన్నప్పటి నుంచే వాళ్ళని మలిచినట్టయితే ఎప్పుడూ భగవంతుని వదిలిపెట్టరు. ఎప్పుడు శ్రీరామచంద్ర నామాన్నే స్మరిస్తూనే ఉంటారు. కృష్ణనామాన్ని ఎప్పుడు స్మరిస్తూనే ఉంటారు. అందుకే శ్రీరామ రక్ష అని ఊరికే అంటారా? వాళ్ళకి ఎప్పుడూ ఉంటది శ్రీరామ రక్ష అలాంటి వాళ్ళకి. అంతేకాకుండా ఈ భక్తులందరూ కూడా అంటే భగవంతుని భక్తులు ఎప్పుడూ అందరిపైన కరుణ కలిగే ఉంటారు. అందుకే ఎవరైనా సరే ఏదైనా ఒక గొప్ప పని చేయాలని మీరు అనుకున్నా, సహాయం చెయ్యాలనుకుంటా ఎవరికైనా ఒకటే. భగవంతుడితోని ఆయన సంబంధాన్ని కల్పించండి మీరు. అంతే చాలు. అంతకన్నా గొప్ప సహాయం ఇంకోటి ఏమీ ఉండదు. అంతకన్నా గొప్ప ఫలితం మీకు ఏ విధంగా కూడా కలగదు మీ జీవితానికి. విభీషణుడు ఎప్పుడూ కూడా రావణుడి క్షేమమే కోరుకున్నారు. తన అన్నయ్య కదా! అందుకోసం అన్ని రకాలుగా కూడా ప్రయత్నించారు. కానీ అహంకారం, కామం అంటే మంచి చెప్పేవారిని శత్రువులుగా భావించడం.
ఈరోజు పెద్దోళ్ళు పిల్లలకి లేదా గురువులు పిల్లలకి మంచి చెప్పారంటే వాళ్ళే శత్రువులుగా భావిస్తున్నారు. అంటే నా వినోదానికి ఎవడడ్డొస్తే వాడు శత్రువు. అరే! అది వినోదం కాదు. నిన్ను తర్వాత నశింపచేస్తది. నీ జీవితాన్ని నాశనం చేస్తది. అటువంటి జోలికి వెళ్ళొద్దు అని మంచి చెప్తే నువ్వు శత్రువయిపోతున్నావు. అందుకోసమే చిన్నప్పటి నుంచే పిల్లలకి ఈ భక్తి మార్గాన్ని మీరు చూపించాలి. అప్పుడు ఎటువంటి ఇబ్బంది కూడా కలగదు. మన పిల్లలకి అవ్వకపోయినా మన మనవళ్ళున్నారిప్పుడు కదా! వాళ్ళని రక్షించగలిగేటటువంటి బాధ్యత మీదే. ఇప్పుడు రావణుడు విభీషణ్‌ని గుర్తించలేదు. విభీషణుడి యొక్క గొప్పతనాన్ని గుర్తించలేదు. కానీ యుద్ధం తర్వాత మాత్రం లంకలో ఉండే ప్రజలందరూ కూడా అబ్బా! ఎంత గొప్పవాడు విభీషణుడు. అప్పటిదాకా ఎవరికీ పెద్దగా తెలియలేదు. యుద్ధం వల్ల లంక నాశనం అవ్వకుండా కాపాడింది విభీషణుడు. లేకపోతే మొత్తం అంతా ధ్వంసం అయిపోద్ది కదా! అంతేకాకుండా ఈ పరిపాలించే అధికారం నిజంగా ఒక సామర్థుడైన రాజు చేతికి చిక్కిందని మొత్తం ప్రజలందరూ కూడా గ్రహించారు. మరి ఈరోజు మనల్ని పరిపాలించేది సామర్థ్యం లేనటువంటి మనుషులు. వాళ్ళకి పోనీ ఈ ఆధ్యాత్మిక జ్ఞానం గురించి వదిలిపెట్టేయండి. కనీసం స్కూల్లో చదువుకునేటటువంటి చదువు కూడా వాళ్ళకి లేదు. అలాంటి వాళ్ళు నేతల కింద పరిపాలిస్తున్నారు. అలాంటి వాళ్ళకి మన క్షేమం గురించి ఏం తెలుస్తది? ఎప్పుడు వాళ్ళ గురించి వాళ్ళే ఆలోచించుకుంటారు. వాళ్ళు దోచుకోవడంతోనే అయిపోతుంది. వాళ్ళు కొట్లాడుకోవడంతోనే అయిపోతుంది కానీ, అందరికీ ఏది మంచి జరుగుతదన్న విషయాన్ని మాత్రం వాళ్ళు ఎప్పటికీ గమనించరు. మనం ఎక్కడ పుట్టామన్నది కాదు. గుర్తుపెట్టుకోండి. ఎంత గొప్ప ఇంట్లో పుట్టామో, ఎంత సంస్కారం ఉండే ఇంట్లో పుట్టామో, బ్రాహ్మణ్ ఇంట్లో పుట్టామా, శూద్రుల ఇంట్లో పుట్టామా, చాలా గొప్ప పుట్టుక మంది ఇదేది కూడా కాదు అని ఈ కథ నుంచి మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఏది ముఖ్యం? ఏ మార్గంలో మనం నడుస్తున్నామో, ఏ విధంగా మన వ్యక్తిత్వం మనం పెంచుకుంటున్నామో, మన నిర్ణయాలు ఎలా తీసుకుంటున్నామో అది ముఖ్యమైనది. అది గొప్పది. అంతే కదా! రాక్షస కుటుంబంలోని విభీషణుడు పుట్టారు. కానీ విభీషణుడు ఎప్పుడు కూడా ధర్మం వైపే నిలబడ్డారు. అటువైపే ఉండాలని ఖచ్చితంగా నిర్ణయించుకున్నారాయన. అందుకే ఎప్పుడు కూడా రావణ రాక్షసుడు అంటారు కానీ విభీషణ రాక్షసుడు అనరు. రాక్షసులకే పుట్టారు కానీ రాక్షసుడు అనేటటువంటి టైటిల్ విభీషణుడికి లేదు ఎప్పుడు కూడాను. ఆయన ఎప్పుడు కూడా గొప్ప భక్తుడి కింద కీర్తించబడ్డారు. అందుకోసం ఎక్కడ పుట్టాము, ఏ పరిస్థితిలో ఉన్నాము ఇవన్నీ కూడా సాకులు చెప్పొద్దు. అందరికీ కూడా ఆ శ్రీరామచంద్రుడి శరణం, ఆ భక్తి మార్గంలో వెళ్ళేటటువంటి అవకాశము భగవంతుడు అందరికీ సమానంగా ఇచ్చారు. ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా. అది నువ్వు స్వీకరించకపోతే, అది నువ్వు అర్థం చేసుకోకపోతే, నువ్వు అజ్ఞానంలో ఉంటే మనది తప్పవుతది కదా! అంటే భక్తికి ఉన్న శక్తి ఇంకా వేరే ఎందులో కూడా లేదు. అందుకనే మనం ఏ పరిస్థితిలో ఉన్నా భగవంతుని మార్గాన్ని ఎంచుకునే అవకాశం మనకి ప్రతి నిమిషం ఉన్నది. ఆ రోజు, ఈ రోజు, సంవత్సరం అయిన తర్వాత వస్తదని అనుకోవద్దు. ప్రతి ఒక్క నిమిషం, ప్రతి ఒక్క క్షణం మీరు నిర్ణయించుకోవచ్చు. నేను భగవంతుని మార్గంలో ఉండాలా? లేకపోతే నాకు నచ్చినట్టుగా ఈ భౌతిక లోకంలో ఉండవలసిన రీతిలోని ఉండాలనుకుంటున్నా. నాకెప్పుడు వినోదమే కావాలా? నాకెప్పుడు కూడా నా సుఖమే ముఖ్యమా? లేదా భగవంతుని సేవించాలా? అనేది ప్రతి ఒక్క నిమిషం మీరు నిర్ణయించుకోగలిగినటువంటి శక్తి భగవంతుడు అందరికీ ఇచ్చారు. ప్రతిరోజు కూడా అందుకనే మనం తీసుకున్న చిన్న నిర్ణయాలు ఆధ్యాత్మికంగా సంబంధించినట్టుగా, ఆ శాస్త్రాలకు సంబంధించినట్టుగా ఈ శ్రీరామచంద్రుడు మనకి నేర్పించినటువంటి పాఠాలు విధంగా ఆ నిర్ణయాలు తీసుకుంటే, ఆ చిన్న నిర్ణయాలు రాను మన ఆధ్యాత్మికంగా చాలా బలం చేకూరుతది. అంత బలం ఉండేటప్పుడు మనకి ఎటువంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా సరే మనం ఇంకా శక్తివంతులుగానే ఉంటాం. మనం ఇంకా సంతోషంగానే ఉండగలుగుతాం. అయితే ఈ విభీషణుడు తీసుకునే నిర్ణయాలు ఆ కథ వల్ల మనం ఇంకొన్ని విషయాల్ని మనం గుర్తు చేసుకోవాలి. మొట్టమొదటిది మనల్ని మనం సరిదిద్దుకోవాలి. అంటే నిన్ను నువ్వు సరిదిద్దుకోవాలి. ఎప్పుడూ కూడా బయటున్న పరిస్థితి బాలేదు, అది బాలేదు, ఇది బాలేదు అని మాట్లాడడం మానేయండి. వాళ్ళ వల్ల ఇలా జరిగింది, వీళ్ళ వల్ల ఇలా జరిగింది అనే విషయాన్ని పూర్తిగా మీరు నిర్మూలించాలి. ఎందుకంటే మనం మనశ్శాంతి ఉండదు అందులోని. అవతల వాడిని ఎలాగైనా మార్చేయాలని ఎక్కువ ప్రయత్నించొద్దు.
ముందు మనల్ని మనం మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. మన తీరే సరిగా లేదు. మనల్ని మనం మార్చుకుంటే మన అంతర్గత దృష్టి మనం మార్చుకోవాలి. మన మనసుని మనం మార్చుకోవాలి. అంటే ఆధ్యాత్మికంగా వైపు వెళ్ళాలి. అంటే నిజమైన విజయం అవతల వాడిని మార్చడంలో లేదు. అవతల వాడిని జయించుకోవడంలో లేదు. నిన్ను నువ్వు జయించుకోవడమే నిజమైనటువంటి విజయం అని శ్రీరామచంద్రుడు చెప్తున్నారు. ముందు మనల్ని మనమే జయించుకోలేం. మన ఇంద్రియాల్ని మనం జయించుకోలేం. మన మనసుని మనం జయించుకోలేం. మన బుద్ధిని మనం జయించుకోలేకపోతున్నాం కదా! అవి ఎటుపక్క పరిగెడుతున్నాయో నువ్వు కూడా అటుపక్కే వెంపర్లాడుతున్నావు. జీవితంలో ఎదురైన ప్రతి పరిస్థితిని భగవంతుడిచ్చిన అవకాశం కింద మీరు తీసుకోవాలి. కష్టాలొస్తాయి. భగవంతుడే కల్పిస్తున్నారు కష్టాలు. ఎందుకు? ఆ కష్టం నుంచి ఏదో ఒక పాఠం మీరు నేర్చుకోవాలి. ఆ కష్టం నుంచి ఏదో ఒక శక్తిని మీరు సాధించాలి. అందుకనే ఏది వచ్చినా కూడా భగవంతుడు నాకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. నన్ను నేను మార్చుకోవడం కోసం. అయినా ఇది భగవంతుడిచ్చినటువంటి కష్టం ఏంటి? నా కర్మ నాకు రావాలి కాబట్టి నా కర్మని నేను అనుభవిస్తాను. భగవంతుడి కృప ఇది అని గుర్తించాలి మీరు. శ్రీరామచంద్రుని మీరు ప్రార్థించాలి. నా కర్మ వల్ల నాకు ఈ కష్టం వచ్చింది. మంచిదే. నేను నేర్చుకోవాల్సిన పాఠాన్ని నేను నేర్చుకుంటాను. భగవంతుడా, ఆ పాఠాన్ని నేర్చుకునేటట్టుగా, ఈ కష్టాన్ని నేను దాటేటట్టుగా నువ్వు నాకు ఆ శక్తిని కల్పించు. ఆ బుద్ధిని కల్పించు. అంతే, అయిపోలేదు. ఎందుకు దీనికోసం భగవంతుడి దగ్గరికెళ్ళి, భగవంతుడా నాకు ఏ కష్టాలు లేకుండా చూడండి. ఎందుకు? కష్టాలేం లేకపోతే నువ్వు పైకెందుకొస్తావు? ఏం పైకి రాదు. చిన్నపిల్లాడిని నడవకుండా అలాగా కూర్చోబెట్టాడనుకోండి, నడవలేడు కదా అని, వాడికి బలం చేకూరదు. వాడి తర్వాత నడుస్తాడో లేదో కూడా తెలీదు. వాడు పడిపోతూ ఉంటాడు. కష్టమే వాడికి. దెబ్బలు తగులుతూ ఉంటాయి. పడిపోతున్నాడు, అమ్మో దెబ్బలు తగులుతాయి కదా అని వాడిని కట్టిపడేసి, ఒక కుర్చీలో కట్టిపడేసి ఉంచితే పిల్లాడిని, వాడెప్పుడు నడవటం కాదు, బంగారడం కాదు, పరిగెట్టడం కాదు, ఎప్పుడు నేర్చుకోడు వాడు. మనం అంతే. కావాలి. మనకి కష్టాలు కావాలి. ఆ కష్టం నుంచే మనకి బలం చేకూరుతుంది. ఆ కష్టం నుంచే మన మనస్తత్వం మారుతది. మనకి వినయం అనేది కలుగుతది కదా! అందుకోసం ముందు మిమ్మల్ని మీరు సరిదిద్దుకోండి. అంటే మనల్ని మనం సరిదిద్దుకోవాలి. రెండవది, మనం ఎప్పుడూ కూడా వ్యక్తిగత స్వార్థం ఎక్కువ. ఎప్పుడు మన గురించే ఆలోచిస్తాం. మన సుఖము, మన వాళ్ళు, మన కోరికలు, మన వస్తువులు, అది నెమ్మదిగా విడిచిపెట్టండి. వస్తువులు పోతే పోయాయి. ఏమైపోదు. ఆ కారు గీత పడిందా? కారు ఏమి బాధపడట్లేదు. మీరెందుకు బాధపడిపోతున్నారు? ఎందుకు? అదంతా కూడా మనకు అనారోగ్యమే. అలాంటివన్నీ కూడా. అవతల వాడు ఏదో మీకు ఇబ్బంది పెట్టాడా? వదిలిపెట్టేసేయండి. ఎందుకు దాని గురించి రాత్రి పగలు ఆలోచించడం? ఏమైనా చేయగలుగుతారా? చెయ్యండి. ఏమి చేయలేకపోతారా? ఊరుకోండి. ఏదైతేనేమి దాని గురించి ఆందోళన ఎందుకు? చేయగలిగినప్పుడు చేసేయండి. చేయలేకపోతే ఊరుకోండి. అంతేకాని దాని గురించి ఆలోచించి ఆవేదన పడొద్దు. విశ్వానంతటికి కూడా ప్రయోజనంగా ఉండేటట్టుగా మనం ప్రవర్తించాలి. అంటే పరమాత్మునికి ప్రయోజనం కలిగేటట్టుగా మనం మసలుకోవాలి. అప్పుడు మన జీవితం ఎప్పుడు కూడా చాలా సామరస్యంగా మారిపోతది. ఇదంతా కూడా నేను ఊరికే చెప్పట్లేదు. అన్ని శాస్త్రాల్లోనే ఉన్నది. ఖచ్చితంగా ఆచార్యులు కూడా చెప్పారు. కావాలంటే మీరే ఫాలో అవ్వి చూడండి. ఖచ్చితంగా మీ జీవితంలోని చాలా సంతోషంగా, చాలా సామరస్యంగా, చాలా ప్రశాంతంగా గడిచిపోద్ది. అంటే మీ గురించి మీరు తక్కువ ఆలోచించుకోండి. పరమాత్మునికి ఆ భక్తి మార్గానికి ప్రయోజనమైనది మాత్రమే మీరు పట్టుకోండి. బావుంటది. మూడవది, ఇవన్నీ జరగాలంటే ఎలాగా? మీ మనసు మారిపోవాలంటే ఊరికే మారిపోదు. సాధు సాంగత్యం. విభీషణుడు ఏం చేశారు? శ్రీరామచంద్రుని వెతుక్కుంటూ వెళ్లారు. మీరు కూడా మీ జీవితంలో ఎప్పుడూ కూడా మీకంటే ఆధ్యాత్మికంగా ఎదిగిన వారి సాంగత్యాన్ని కోరుకోవాలి. అలాంటి వారితోని మీరు ఉన్నారనుకోండి, టచ్‌లోని రెగ్యులర్‌గా ఉన్నారనుకోండి, వాళ్ళనెప్పుడు కలుస్తూ, వాళ్ళతో మాట్లాడుతూను ఉంటే నెమ్మదిగా మీలో ఉండే అజ్ఞానం అంతా కూడా తొలగిపోతది. అంతేకాకుండా వాళ్ళతో పాటు వాళ్ళ అలవాట్లు, వాళ్ళు ఆలోచించే తీరు, వాళ్ళు చేసే పనితీరును మీరు కూడా చూడగా మీలో మార్పు కలుగుతది. ఇది నిజమైన శ్రేయస్సు. అంటే సాధు సాంగత్యం. అంటే భక్తుల యొక్క సాంగత్యంలోనే మీరుండాలి. లేకపోతే మనకి ఎటునుంచి ఈ మాయ అటాక్ చేస్తదో మనకే తెలీదు. అందుకోసమే మనకంటే ఆధ్యాత్మికంగా ఎదిగిన వారితోని మనం వాళ్ళ సాంగత్యం ఉండాలి. ఇంకా మరి నాలుగవది, సేవ చేసేటప్పుడు నిస్వార్థ సేవ.
ఈ సేవ చేసేటప్పుడు వ్యక్తిగత ఆశయాలు ఏమి ఉండకూడదు. ఎప్పుడైతే వ్యక్తిగత ఆశయం లేకుండా భగవంతుణ్ణి మాత్రమే సేవించాలని మనసుతో మీరున్నప్పుడు అలసట అనేది మీకు కలగదు. నిజం ఇది. మీకోసం మీరు కష్టపడితే అలసిపోతారు. భగవంతుడి పని కోసం మీరు ఎంతైనా శ్రమించండి. మీరు అలసిపోరు కదా! మీ ఆత్మకి పోషణ కలుగుతది. శరీరానికి పోషణ మీరు కల్పిస్తున్నారు ఆహారాన్నిచ్చి. ఆత్మకి పోషణ ఏది? ఆత్మకి పోషణ అంటే శ్రీరామచంద్రుడి నామస్మరణం చేయడం. శ్రీరామచంద్రుడి రామాయణం చదువుకోవడం. ఆ శ్రీరాముడు ఎక్కడున్నారో ఆ గుడికెళ్ళి సేవ చేయటం. అలాగే మీకు బాగా దగ్గరైన వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా 4 మాటలు చెప్పి ఆ శ్రీరామచంద్రుడి దగ్గరయ్యేటట్టుగా చేయడం. ఇది శ్రమ. అంటే ప్రేమతో చేసే శ్రమ. ప్రేమతో చేసే శ్రమ వల్ల మనం అలసిపోం. అంతేకాకుండా మనల్ని ఇంకా ఉన్నత స్థాయికి తీసుకువెళ్తుంది. నిజానికి చూడండి, చిన్నపిల్లలు వాళ్ళ తల్లులు అసలా వాళ్ళకి పగలేంటి, రాత్రేంటో కూడా తెలీదు. వాళ్ళకి నిద్ర ఉంటాదో లేదో తెలీదు. శరీరం వడిలిపోద్ది, అలిసిపోతది. ఆ పిల్లలు ఏడుస్తూ ఇలా ఏడగానే చాలు తల్లి అలా తీసుకొని వాడిని ఓదారుస్తది. వాడికి పాలిస్తది. ఒకసారి అంతా చెక్ చేస్తది శరీరం అంతా. ఏమైనా కుట్టిందా? ఎందుకు వీడు ఏడుస్తున్నాడు? వీడికి ఏమైనా ఎక్కడైనా నొప్పొచ్చిందా? వాడు చెప్పుకోలేడు. 24 గంటలు శ్రమే తల్లిది. ఎవ్వరికీ ఇటువంటి పరిస్థితి రాదు. ఏ మనిషికి రాదు. ఒక్క తల్లికి మాత్రమే వస్తది. అందుకే ఈ ప్రపంచంలోని బంధాల్లోని ఎక్కువ ప్రేమ ఏదైనా ఉందంటే కేవలం తల్లికి బిడ్డకి మధ్యలో ఉండేటటువంటిదే నిజమైన ప్రేమ. ఇంక మిగతావన్నీ కూడా అంత కాదు. అంటే ప్రేమతో శ్రమిస్తుంది. పోనీ ఆ తల్లి ఏంటి ఆనందంగా లేదా? చాలా ఆనందంగా ఉంటది. ఆ పిల్లని చూసుకొని మురిసిపోతది. వాడిని చిన్న నవ్వు నవ్వితే చాలు ఆ రోజంతా కూడా అదే గుర్తు చేసుకొని సంతోషంగా ఉంటది. ఆ పిల్లాడే ప్రపంచం ఆవిడకి. ఇంక చుట్టుపక్కల ఏమవుతుంది, ఏంటి, ఏవో అవుతుంటాయి. గొడవలు అవ్వచ్చు, ఇదవ్వచ్చు, అదవ్వచ్చు. కానీ ఆ పిల్లని ఒక్కసారి దగ్గర తీసుకోగానే అన్నీ మర్చిపోద్ది తల్లి కదా! అంటే ప్రేమతో చేసే శ్రమ సంతోషాన్ని కలిగిస్తుంది. ఆత్మకు పోషణనిస్తుంది. అందుకే భగవంతుడికి ఎప్పుడూ కూడా ప్రేమతోనే మనం శ్రమించాలి. అందుకే చూడండి, ఆశ్రమం అంటారు కదా! ఆశ్రమ అంటే శ్రమ లేనిది అనేది. శ్రమ అంటే భౌతిక శ్రమ లేనిది అని దాని ఉద్దేశం. ఆశ్రమం అంటారు కదా! ఆశ్రమం అనే పేరు ఇప్పుడు అన్నిటికీ పెట్టేస్తున్నారు. వృద్ధుల ఆశ్రమం అంటారు, లేకపోతే ఇంకేంటి పిల్లల ఆశ్రమం అంటారు. కాదు, ఈ ఆశ్రమం అనేది చాలా ఆధ్యాత్మికమైనటువంటి పదం. ఇది గుడికి సంబంధించినటువంటిది. అంటే ఎవరైతే భౌతికంగా శ్రమించదలుచుకోవట్లేదో, ఆధ్యాత్మికంగా శ్రమించాలనుకుంటున్నారో వాళ్ళు ఆ ప్రదేశానికొచ్చి సేవ చేయొచ్చని ఉద్దేశం. అందుకే ఆశ్రమాలు ఉండేవి. ఇంకా ఆఖరిది వినయమే మన కవచం. గుర్తుపెట్టుకోండి. బాహ్య ప్రపంచం నుంచి వచ్చినటువంటి కష్టాలన్నీ మీరు తట్టుకోగలిగేటట్టు ఉండాలంటే, బాహ్యంగా ఉండేటటువంటి కష్టాలన్నీ కూడా మిమ్మల్ని హాని చేయకుండా ఉండాలంటే మీకు కవచం కావాలి. ఏంటి ఆ కవచం? వినయం. వినయం అలవర్చుకున్నట్టయితే బాహ్య ప్రపంచం నుంచి వచ్చే అడ్డంకులన్నీ కూడా మనల్ని ఏ విధంగా కూడా ప్రభావితం చెయ్యవు. మనల్ని డిస్టర్బ్ చేయలేవు. అదే వినయం ఇంకో పని చేస్తది. ఎప్పుడూ కూడా మనం లక్ష్యం వైపు స్థిరంగా ఉండేటట్టుగా, ఎప్పుడూ మన లక్ష్యం వైపే మనం నడిచేటట్టుగా చేసేది కేవలం వినయం. కాబట్టి మనం అహంకారాన్ని తగ్గించుకొని వినయాన్ని మనం పెంపొందించుకోవాలి. చివరగా ప్రపంచాన్ని మార్చడం మన వల్ల కాదు. మీకు కూడా తెలుసు. మరి మనల్ని మనం మార్చుకోవడం ఖచ్చితంగా కుదురుతున్నది.